అంటే రౌలట్ యాక్ట్, ROLATT రౌలట్ యాక్ట్. దీని ప్రకారం జలియన్వాలా మాసాకర్ కూడా ఉంటుంది. రౌలట్ యాక్ట్ అంటే ఏంటి అంటే 2 బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. ఒకటి ఏదంటే ఒకటేం డ్రాప్ చేశారో, అదర్ని మాత్రం డిఫెన్స్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్, అది గద్దర్ పార్టీని అప్పుడు చేయడానికి ఉన్నది కదా, అది పాస్ చేశారు. డిఫెన్స్ ఆఫ్ దీనికి ఎక్స్టెన్షన్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ యాక్ట్ 1915 అప్పుడు గద్దర్కి పెట్టింది. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు. దీన్ని ఇది యాక్చువల్గా అనార్కియల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ కూడా అంటారు, రౌలట్ యాక్ట్ కూడా అంటారు. ఏంటంటే ఇది అఫీషియల్గా ఏమంటారు అంటే అనార్చికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్, పాపులర్లీ నోన్ యాజ్ బ్రిటిష్ జడ్జ్ అని. రౌలట్ అనేటనే బ్రిటిష్ జడ్జ్. రౌలట్ ఇది ఎవరు మీద అంటే రౌలట్ కమిషన్ రికమెండేషన్ మీద వేశారు. ఈయన ఎవరు అంటే బ్రిటిష్ జడ్జినే. సెడిషియస్ కాన్స్పిరసీ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ అంటే సెడిషియస్ కాన్స్పిరసీ ఆఫ్ ఇండియన్ పీపుల్ని ఎగ్జామిన్ చేయమని చెప్పి కమిటీ చేశారు. కాన్స్పిరసీ ఆఫ్ ఇండియన్ పీపుల్ అప్పుడు రౌలట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. యాక్ట్ ఏంటంటే పొలిటికల్ యాక్టివిస్ట్ ఉంటారు కదా, వాళ్ళని ట్రై చేయొచ్చు వితౌట్ జ్యూరీస్, అండ్ జైల్లో కూడా వేయచ్చు ట్రయల్ చేయకుండా. ఏంది ట్రైడ్ వితౌట్ జ్యూరీస్ అండ్ ఇంప్రిజన్డ్ వితౌట్ ట్రయల్, ఇది అన్నట్టు. ఇట్ అలౌడ్ అరెస్ట్ ఆఫ్ ఇండియన్స్ వితౌట్ వారెంట్ ఆన్ ద మియర్ సస్పిషన్ ఆఫ్ ట్రెజన్. అరెస్ట్ ఆఫ్ ఇండియన్స్ వితౌట్ వారెంట్ కింద అరెస్ట్ చేయొచ్చు, వితౌట్ వారెంట్. ఇంకా ఆన్ ద మియర్ సస్పిషన్ ఆఫ్ ట్రెజన్. ఇదన్నట్టు. లా ఆఫ్ హీబియో కార్పస్ ద బేసిక్స్ ఆఫ్ సివిల్ లిబర్టీ అనేది తీసేశారు ఇక్కడ. ఆబ్జెక్టివ్ ఏంటంటే రిప్రెసివ్ ప్రొవిజన్స్ ఆఫ్ వార్ టైమ్ డిఫెన్స్ యాక్ట్ని ఒక పర్మనెంట్గా చేయాలనుకున్నారు అన్నట్టు. సత్యాగ్రహ ఎగనెస్ట్ రౌలట్ యాక్ట్. ఫస్ట్ మాస్ స్ట్రైక్ సత్యాగ్రహ ఎగనెస్ట్ రౌలట్ యాక్ట్. ఇది ఫస్ట్ మాస్ స్ట్రైక్ అన్నట్టు. గాంధీజీ రౌలట్ యాక్ట్ని బ్లాక్ యాక్ట్గా పిలిచారు. రాడికల్ చేంజ్ ఇన్ సిట్యువేషన్, దెర్ వాజ్ రాడికల్ చేంజ్ అయింది. ఇప్పటికీ మాసెస్ అనేవాళ్ళు ఒక డైరెక్షన్ వచ్చింది వాళ్ళకు. వాళ్ళు ఇప్పుడు యాక్ట్ చేయగలరు జస్ట్ వర్బల్ ఎక్స్ప్రెషన్ కన్నా. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్ పీజెంట్ ఆర్టిషన్స్ అర్బన్ పూర్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ స్ట్రగుల్ అన్నట్టు ఇది చేశారు. ఓరియంటేషన్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్ టర్న్డ్ టు ద మాసెస్ పర్మనెంట్లీ. Satyagraha was to be launched on April 6, 1919. Before there was a large scale violent anti-British demonstrations జరిగాయి. ఇది అన్నట్టు. సో ఇలా జరిగితే జలియన్వాలా బాగ్ మసాకర్